హాయ్ అండి. వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. ఈరోజు అందరికీ ఒక గుడ్ న్యూస్ గవర్నమెంట్ తరఫు నుంచి. అది చెప్పే ముందు యాక్చువల్గా ఈ గుడ్ న్యూస్ ఏ సెక్టార్కి సంబంధించింది, ఒకవేళ మనకి చాలామందికి తెలుగులో ఇన్ఫర్మేషన్ తక్కువ దొరుకుతుందని చెప్పారండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒకటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉంది, దాని తెలుగులో కావాలి. మీరు సింపుల్గా దాన్ని జస్ట్ ఇప్పుడు ఇది ఉంది చూడండి. ఇండియన్ గవర్నమెంట్ ఒక న్యూస్ చెప్పింది, 30,000 క్రోర్స్ శాంక్షన్ చేస్తుంది షిప్పింగ్ డెవలప్మెంట్ అని. ఓకే, ఇప్పుడు ఇది న్యూస్ ఉంది, దీని గురించి చెప్తాను నేను స్పెసిఫిక్గా. మీ ముందే తెలుగులో దీన్ని చెప్తాను నేను. దీన్ని కాపీ చేయండి, కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్లో వేయండి ఇంగ్లీష్ తెలుగు అని. అక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, భారతదేశం తన షిప్పింగ్ బిల్డింగ్ పరిశ్రమ ప్రోత్సహించడానికి 30,000 కోట్లు మార్టైన్ డెవలప్మెంట్ ఫండ్ను ప్రారంభిస్తాం. అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30,000 క్రోర్స్ షిప్పింగ్ పరిశ్రమని ఇంప్రూవ్ చేయడం కోసం ఒక ఫండ్ రిలీజ్ చేసింది, 30,000 కోట్లు. ఆ ఫండ్కి పేరు పెట్టింది మార్టైన్ డెవలప్మెంట్ ఫండ్ అని. ప్రారంభిస్తుంది. ఇది 2030 నాటికి షిప్పింగ్ రీసైక్లింగ్లో ప్రపంచాన్ని నడిపించాలి. అంటే ప్రపంచంలో ఉన్న వరల్డ్ వైడ్లో ఉన్న షిప్పింగ్ రీసైక్లింగ్ అన్నిటికన్నా కూడా మనమే లీడ్ చేయాలి అనే దాని మెయిన్ మోటో. దీని లక్ష్యం అది లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం 3 మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ప్లాన్లు చేస్తోంది. క్లస్టర్ ప్లాన్ ఒక 3 పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన క్లస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. పరిశ్రమ అభివృద్ధి మద్దతుగా ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరిస్తోంది. ఈ పరిశ్రమలను ఇంప్రూవ్ చేయడం కోసం బాగా అగ్రెసివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక టైంలో మీరు చూసారు, మనకి డిఫెన్స్ సెక్టార్ని అగ్రెసివ్గా బిల్డ్ చేశారు, వెపన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అట్లా. ఇప్పుడు షిప్ బిల్డింగ్. ఇప్పుడు దీనివల్ల మనకి కొన్ని షిప్ బిల్డింగ్, షిప్ రిలేటెడ్, కంటైనర్ రిలేటెడ్ వాటికి సంబంధించిన సైట్స్, సెక్టార్స్ మనకి బాగా ఇంప్రూవ్ అవుతాయి స్టాక్ మార్కెట్లో. ఆల్రెడీ మనకి స్టాక్ మార్కెట్ క్రాష్లో ఉంది. అంటే 30%, 40% డౌన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్స్ చెప్తాను, ఒక 6 షేర్స్ అలా చూద్దాం ఎట్లా ఉందనేది. మెజాడ్ మెగాన్ డాక్ షిప్పింగ్ బిల్డర్ లిమిటెడ్. ఇది చూడండి, వన్ డేకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లైవ్లో ఉంది కాబట్టి మార్కెట్ మీకు లాస్ట్ 5 డేస్ తీసుకోండి. లాస్ట్ 5 డేస్లో 0.64. ఇవాళ చూడండి, న్యూస్ నిన్న రిలీజ్ అయింది. ఇవాళ చూడండి 3.95% ఇంక్రీజ్ అయింది. నేను ఇవాళ వీడియో చేయడానికి కారణం ఇదే. ఇప్పుడు మనకి 3.90% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? పొద్దున్న 10 అయింది. ఈవినింగ్ క్లోజింగ్ సెక్షన్ చూడండి, నేను చెప్పే ప్రతి స్టాక్ కూడా మినిమం 5 to 6% ఇంక్రీజ్ అవుతాయి ఇవాళ. ఓకే, మ్యాక్సిమం చూడండి, మ్యాక్సిమం ఎంత ఉందండి? ఇది మ్యాక్సిమం ప్రైస్ హైయెస్ట్ వచ్చి 5,860. ఓకే, ఇప్పుడు మనం 5,860 మనకి లాస్ట్ 5 ఇయర్స్ డేటా చూసారనుకోండి, మనకి ఎంత 5,860, ఇక్కడ 4,000. ఎంత డిఫరెన్స్ ఉంది? మొత్తం దగ్గర దగ్గర 40% డిక్లైన్ అయింది. అర్థమైందా? ఇండస్ట్రియల్ పీఈ చూసారా మీరు? పీఈ రేషియో చూడండి, 32కి వచ్చేసింది. ఇదివరకు మనకు 40-70 ఉండేది. ఓకే, దీని గురించి కొంచెం డెప్త్కి వెళ్దాం. ఇప్పుడు స్క్రీనర్ ఉంది, ఇది చూడండి. స్టాక్ పీఈ ఎంత ఉందండి? 32. ఓకే, ఇండస్ట్రీ పీఈ ఎంత ఉందండి? 49. మీకు నేను చెప్పాను ఒక స్టాక్ని ఫెయిర్ వాల్యూ ఎలా కనుక్కోవాలనేది. ఇండస్ట్రీ పీఈ కన్నా మనకి స్టాక్ పీఈ అనేది తక్కువ ఉండాలి. ఓకే, ఓకేనా? కరెంట్ ప్రైస్ చూడండి, ఇది ఇంప్రూవ్ అవుతుంది. హై చూడండి 5,860, డిస్కౌంట్ రేట్లో దొరుకుతుంది. డివిడెండ్ ఉంది, ఫేస్ వాల్యూ 10. ప్రమోటర్ హోల్డింగ్ 84%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇది 84% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. ఈపీఎస్ చూడండి 127, రిజర్వ్స్ 7,000, ప్రాఫిట్ గుడ్ 93.7%, డెట్ 36, అంటే నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ క్యాపిటల్ 83,000 ఉంది. మనకి రిజర్వ్స్ ఎంత ఉందని 7,000, 36 క్రోర్స్ అనేది పెద్ద విషయం కాదు. సేల్స్ గ్రోత్ చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 20,000 క్రోర్స్, 20 క్రోర్స్ ఉంది. ఓకేనండి, ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మీరు దీన్ని టెక్నికల్ అనాలిసిస్లో చూద్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాస్గాన్ డక్ షిప్పింగ్ లిమిటెడ్. ఇది చూడండి, 1 వీక్ స్ట్రక్చర్ చూడండి. ఆర్ఎస్ఐ చూడండి, ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ అబోవ్ 60 ఉందో మనకి లేస్తుంది. ట్రెండ్ అదే ఫాలో అయింది. నేను చెప్పేది అది. ఇది 1 మంత్, ఈ ఫస్ట్ మంత్లో లేచిందంటే సెకండ్ మంత్లో పడిపోయినవి కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ మ్యాక్సిమం ఆర్ఎస్ఐ అబోవ్ 60 దాటితే మనకి అది గోల్డెన్ క్రాస్ ఓవర్. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ టచ్ అయింది, అబోవ్ లేసింది. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ డౌన్ అయిందో అక్కడ మనకి రెడ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆర్ఎస్ఐ డౌన్ అయింది, ఇక్కడ మనకి స్టాక్ పడిపోయింది. ఇక్కడ ఆర్ఎస్ఐ అబోవ్ 60 లేచింది, మళ్ళీ పైకి పరిగెత్తింది.
మళ్ళీ స్టాక్ మార్కెట్ ఆర్ఎస్ఐ చూడండి డౌన్ 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 డౌన్. ఇప్పుడు చూడండి ఇవాళ మళ్ళీ ఆర్ఎస్ఐ మళ్ళీ గోల్డెన్ క్రాస్ ఓవర్ టచ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి స్టాక్ ఈరోజు ర్యాలీ చూపిస్తుంది. అందుకని మీ వాచ్ లిస్ట్లో దీన్ని పెట్టుకోండి. మ్యాజ్డాన్ డాక్ షిప్పింగ్ లిమిటెడ్ కొంచెం హై ప్రైస్లోనే ఉంది, కానీ చెప్పాలంటే మాత్రం ఒక విధంగా ఇప్పుడు డిస్కౌంట్ రేట్లో దొరుకుతున్నట్టే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఏదైతే 30,000 క్రోర్స్ ఉన్నాయో దానివల్ల దీనికి చాలా ప్లస్ ఉంటుంది. ఆల్రెడీ చూడండి మార్కెట్ 10:13 ఇప్పుడు టైం 3.2% ఇంక్రీజ్ అయిపోయింది అప్పుడే. అవుతాయి ఇంకా మేము చెప్పే ముందు మిగిలిన ఫైవ్ కూడా మీకు అలాగే ఉంటాయి. నెక్స్ట్ స్టాక్ వచ్చి మనకి కొచ్చిన్ షిప్పింగ్ యార్డ్. చూడండి ఇందాక మీరు ఓపెన్ చేయగానే రెడ్ ఉంది, ఇప్పుడు చూసారా 4.26% అయింది. ఎందుకు 30,000 దానివల్లే. 5 డేస్ 5 డేస్ చూడండి, 5 డేస్ వచ్చి 1,000, 5 డేస్కి వచ్చి 1.6%. 1 మంత్లో చూడండి లాస్ 0.76. 6 మంత్స్ చూడండి లాస్ 31.25% లాస్. 1 ఇయర్ చూడండి 98.85% ప్రాఫిట్ ఉంది 1 ఇయర్కి. లాస్ ఈ 6 మంత్స్లోనే వచ్చింది, ఎందుకంటే ప్రాబ్లం క్రాష్ అయింది కాబట్టి. కానీ మనకి ఇప్పుడు మ్యాక్సిమం చూసారనుకోండి, మ్యాక్సిమం మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంది, మ్యాక్సిమం చూసారంటే ఎంత ఉంది 2,972, 52 వీక్స్ హై ఉంది. ఇండస్ట్రియల్ పి ఇప్పుడు ఇది పిఈ 40 ఉంది, కొంచెం తగ్గినట్టే. మనకి నార్మల్గా స్టాండర్డ్ పిఈ అయితే 20 అంటాము, కానీ మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి 30 కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కొంచెం డెప్త్గా వెళ్ళి చూద్దాం. చూడండి ఆల్రెడీ నేను ఇవాళ చెప్పాను, లైవ్లో మీకు చెప్పాలని చెప్పి ఇవాళ ఓపెన్ చేస్తాను. 4% ఇంక్రీజ్ ఉంది. అదే మీరు ఫ్రైడే చూసుంటే లాస్లో ఉంది, ఇది కంపెనీ లాస్లో ఉంది ప్రాఫిట్. ఈరోజు 4.43%. ఆ షేర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి వచ్చేటప్పటికే ఇది పెరిగింది చూడండి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి కొచ్చిన్ షిప్పింగ్ యార్డ్. హై ఎంత అండి 2,979, లో ఎంత అండి 560. ఈరోజు ఎంత ఉందండి 1,315. ఓకే, రీటైలర్స్కి చెప్పాలంటే స్టాక్ ప్రైస్ హైలోనే ఉంది. అది 4,000 ఉన్న హై, 1,000 ఉన్న హై. కానీ ఆల్రెడీ ఈ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలు ఇవి ఆల్రెడీ ర్యాలీలో ఉన్నాయి. మనకి చాలా హై వాల్యూకి వెళ్ళి డౌన్ అయ్యాయి కాబట్టి ఈ వాల్యూలోనే మనకు దొరుకుతాయి. మ్యాక్సిమం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు కావాలంటే. ఆల్రెడీ హోల్డ్ చేసిన ఎంట్రీస్ ఉన్నారు వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ ఇంకా హోల్డ్ చేయడం మంచిదండి. ఎలాగో మీకు హై 2,979 ఉంది కాబట్టి మీరు ఎలాగో హోల్డ్ చేస్తారు. కానీ కమింగ్ 20-30 ఇయర్ వరకు మనం వెయిట్ చేస్తే వీటిల్లో షేర్స్ తీసుకుని మనకి మంచి హై ర్యాలీ ఉంటుందండి. చూడండి ఇక్కడ స్టాక్ పీఈ కూడా పడిపోయిందండి. ఇప్పుడు 40 ఉంది. నేనేం చెప్పాను మీకు, ఇండస్ట్రియల్ పీఈ కన్నా స్టాక్ పీఈ తక్కువ ఉండాలి. ఇండస్ట్రియల్ పీఈ 59.8 ఉంది, స్టాక్ పీఈ 40 ఉంది. వెరీ గుడ్ అండి. ఆర్ఓఈ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆర్ఓసి ఎక్కువ ఉంది 21.6%. ఆర్ఓఈ పర్లేదండి, జస్ట్ 17.2. మనకి రెండు కూడా 15, 16 ఆ రేంజ్లో ఉండాలి ఈ రెండు. మనకి ఫేస్ వాల్యూ 5 రూపీస్. డివిడెండ్ కూడా బాగా ఇస్తారు 0.72. ప్రమోటర్ హోల్డింగ్ 72% ఉందండి. ఇన్వెస్టర్స్ హోల్డింగ్ చూద్దాం. ప్రమోటర్ హోల్డింగ్ 72 ఉంది. ప్రమోటర్స్ ఎవరు ఇందులో? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసారు కదా, ప్రమోటర్ ఎవరు? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎఫ్ఐఎస్ ఎంత ఉన్నాయండి 3.8. డిఐఎస్ ఎంత ఉన్నాయి 3. పబ్లిక్ దగ్గర ఎంత ఉన్నాయండి 20% ఉన్నాయి. అట్లాంటి షేర్స్ని వదులుకోవద్దండి. ఇప్పుడు మనీ ఉంటే కొంచెం కొంచెం ఎస్ఐపి లాగానైనా తీసుకున్నా సరే మీకు లాంగ్ రన్లో చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి. ప్రాఫిట్ పర్సంటేజ్ చూడండి, ప్రాఫిట్ గ్రోత్ 112. ఆల్రెడీ గవర్నమెంటే డిక్లేర్ చేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అందంటే మీరు ఆల్రెడీ ఒక సినారియో చూసారు. ఏది? డిఫెన్స్ సెక్టర్ ఎక్కడి నుంచి ఏ లెవెల్కి ర్యాలీ అయిందనేది. ఇప్పుడు మళ్ళీ షిప్పింగ్ సెక్టార్కి టైం ఇది. మనం ఆ టైంలో అనుకున్నాం, బడ్జెట్ టైంలో కూడా మనకి డిఫెన్స్ సెక్టార్ ఇచ్చింది ర్యాలీ, షిప్పింగ్ సెక్టార్ వీటి మీదకి ఏం లేదని. అప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ వాళ్ళు తీసుకొచ్చారు సెక్టార్లో, కానీ అదంతా ర్యాలీ అవ్వలేదు. కానీ ఇప్పుడు అవుతుందండి గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళ టార్గెట్స్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి గవర్నమెంట్. మనవి కాదు, కంపెనీవి కాదు, గవర్నమెంట్. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనం టెక్నికల్ అనాలిసిస్లో చూద్దామండి. కొచ్చిన్ షిప్పింగ్ ఇది చూడండి. ఆర్ఎస్ఐ చూడండి, నేను ఆల్రెడీ పెట్టించాను ఆర్ఎస్ఐ, అందుకని మీకు అట్లా కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్ సెక్షన్ చూద్దాం. నేను మీకు టెక్నికల్ అనాలిసిస్ చూపించడానికి రీజను ప్రస్తుతానికైతే ఇదేనండి. ఎందుకంటే మీకు లాస్ట్ 1 వీక్ నుంచి చూడండి ఎంత దారుణంగా పడిందో స్టాక్ ఒక్క న్యూస్ తోటి. ఇప్పుడు ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఉంది చూడండి, ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఈ రెండు టచ్ అయిందంటే మళ్ళీ పైకి వస్తుంది, అబౌవ్ 60 వస్తుందండి. సో మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఇలా మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను చెప్పే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీ మీ దగ్గర ఏ షిప్పింగ్ కంపెనీస్ హోల్డ్ చేసి ఉంచారు, అవి లాస్ ఎంతలో ఉన్నాయనేది కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పే షిప్పింగ్ కంపెనీలు కాకుండా ఇంకా మీ దగ్గర మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చి గ్రాండ్ రీసెర్చ్ షిప్పింగ్ బిల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఇది కూడా చూడండి, మీరు ఓపెన్ చేయగానే రెడ్ ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి? 3.77% ర్యాలీ ఉంది. అంటే మీకు నేను ఇప్పటిదాకా చూపించిన 3 స్టాక్స్ కనుక మీ దగ్గర ఆల్రెడీ హోల్డ్లో ఉండుంటే, ఆల్రెడీ మార్నింగ్ ఇప్పుడు 10:28 అయింది. ఈ టైంకే మీ దగ్గర అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5%, అక్కడ ఒక 4, ఇక్కడ ఒక 3, దగ్గర దగ్గర 13% మీ పోర్ట్ఫోలియో హైక్ కనబడుతుంది మీకు. ఓకేనా అండి? 5 డేస్ చూడండి, ఇది ఎంత లాస్లో ఉందండి. 5 డేస్ స్టాక్ పిఈ చూడండి ఎంత ఉంది, 42కి వచ్చింది. మీకు ఎప్పుడైనా సరే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుందో లేదో, నిఫ్టీ 50 మనకి 23 టచ్ అయింది పిఈ. కానీ నిఫ్టీ 50లో ఉన్న 50 షేర్స్ పిఈ 60, 70, 80, 90 ఉన్నాయి. అవి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాటికి ఎప్పుడైనా సరే ఆ వాల్యూ అంత ఉండదు, కానీ అది అంత వెళ్ళిపోయింది. అవి దిగడం కోసమైనా సరే మార్కెట్ క్రాష్ అవుతుంది. అందుకనే మనకు అయ్యింది. ఇప్పుడు పిఈ చూడండి, ఇది మళ్ళీ ఎంతకు వచ్చింది. దీన్ని ఇంకా డెప్త్కి వెళ్ళి చూద్దామండి. చూడండి, మార్కెట్ క్యాప్ ఎంతండి? 16,376 crores. కరెంట్ వాల్యూ 1,430. హై చూడండి 2,835. దగ్గర దగ్గర సగానికి సగం పడ్డాయి మొత్తం షేర్లు అన్నీ. స్టాక్ పిఈ 42, ఇండస్ట్రియల్ పిఈ 59. ఇది కూడా నేను చెప్పినట్టే ఉంది చూడండి. నేను ఇందాక చూసి చెప్పలేదు మీకు, బయట చూపించింది 42, ఇండస్ట్రియల్ పిఈ నాకు కూడా తెలియదు. ఇది చూడండి 59. ఎందుకంటే కరెక్షన్ బాగా అయిపోయిందండి. ఇంకా కరెక్షన్ అవ్వడానికి మార్కెట్లో ఏం లేదు, వస్తుంది పైకి. కానీ మీరు ఇప్పటిదాకా పెట్టింది హోల్డ్ చేసి ఉంచుకోండి. ఎంట్రీస్ ఉంటే, ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా ఒకసారి కన్సల్ట్ చేసి వాళ్ళతో కూర్చుని మీరు డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. 2030 వరకు మీరు ఎవరైతే దీన్ని హోల్డ్ చేసి ఉంచుకుంటారో, క్వార్టర్లీ రిజల్ట్స్ చూసి డిప్ అయినప్పుడల్లా కొని, హై అయినప్పుడల్లా సేల్ చేసుకొని, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చే డెసిషన్ని మీరు బేస్ చేసుకొని మీరు ఒక ఓన్ డెసిషన్ తీసుకొని మీరు దీంట్లో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయినా తీసుకోవచ్చు. హోల్డ్ చేసిన వాళ్ళు అయితే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఓకేనండి? ఇంకా దీన్ని కూడా మీకు కావాలంటే ఒకసారి దీంట్లో చూపిస్తాను నేను. గ్రాండ్ రీసెర్చ్ షిప్పింగ్ ఇండస్ట్రీ చూడండి. మెయిన్ మీకు ఆర్ఎస్ఐ ఓపెన్ చేసి, మీకు టెక్నికల్ అనాలిసిస్ ఓపెన్ చేసి ట్రేడ్ వ్యూలో చూపించడానికి రీజన్ అయితే, మీకు అక్కడ జస్ట్ కనిపిస్తుంది. మీ ఎవరికి గుర్తండి ఫ్రైడే ఎలా ఉందో? హోల్డ్ చేసిన వాళ్ళకి గుర్తు, న్యూ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళకి ఏం గుర్తుండదు. చూడండి, నేను ఇక్కడ వీక్లీ పెట్టాను. ట్రెండ్ చూడండి, మొత్తం డౌన్ఫాల్. ఒకే ఒక్క న్యూస్ తోటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన న్యూస్ తోటి పైకి వస్తుంది. ఓకే, ఈరోజు ఈవినింగ్ క్లోజింగ్ సెక్షన్ చూడండి అసలు ఎట్లా ఉంటాయి ఒక్కొక్కటి. 3.92%, ఇందాక 3% ఉంది, ఇప్పుడు 3.92 ఇంక్రీజ్ అయ్యి. కమింగ్ టు నెక్స్ట్ షేర్కి వస్తే, మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్. ఇది కూడా చూడండి, ఇది ఏకంగా 5% ఇంక్రీజ్ అయిపోయింది. 10:30కి ఓపెన్ చేసాం మనం, 5%. లాస్ట్ 5 days ట్రేడింగ్ సెక్షన్ చూడండి, ఎక్కడ ఉందండి? లాస్ట్ 5 daysలో 225లో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉందండి? 236లో ఉంది. ఇది రీటైలర్స్కి తీసుకోగలిగే షేర్లోనే ఉందండి. ఇది మీరు ట్రై చేయొచ్చు. 236.32%. ఇది మీరు ట్రై చేయొచ్చు. ఒకైనా సరే మీ యొక్క రిస్క్ బేరింగ్ కెపాసిటీని దాన్ని యూజ్ చేసి ఆలోచించి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనండి? దీన్ని కూడా మనం ఒకసారి టెక్నికల్ అనాలిసిస్లో చూద్దాం. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉందండి. చూడండి, ఇండస్ట్రియల్ పిఈ ఎంత ఉందండి? 63.2 ఉందండి. స్టాక్ పిఈ ఎంత ఉందండి? 88.3 ఉందండి. నేను ఇదే చెప్తున్నాను, మనకి స్టాక్ మార్కెట్లో న్యూస్ని, రూమర్స్ని బేస్ చేసుకుని మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతాయి. మొన్న ఇంక నేను అదానీ టైంలో కూడా చెప్పాను. అవన్నీ ఏంటంటే, ఒక హైలీ క్యాపబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లో రావాలి. ఇప్పుడు అదానికి ఎంతసేపు అండి, ఒక చిన్న రూమర్ సృష్టించాడు యుఎస్ నుంచి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అది రూమరా రియల్ అనేది తర్వాత ఇష్యూ. ఒక చిన్న రూమర్ సృష్టించారు అదానీ నుంచి. అదానీలో ఉన్న మొత్తం షేర్లు అన్నీ 20% కరెక్ట్ అయ్యాయి. రీటైలర్స్ ఏం చేస్తారు? భయపడి బయటకు వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తం 20% కరెక్ట్ అయింది కదా అని చెప్పి కొనేస్తారు. ఎందుకంటే వాళ్ళకి న్యూస్ ఆల్రెడీ తెలిసిపోతుంది ముందే. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్
విజయ్ కేదార్ గానీ, అలాగే మోతీలాల్ ఓస్వాల్ గానీ వీళ్ళందరికి కూడా షేర్లుంటాయి గదా! మరి వాళ్ళెవ్వరు ఎప్పుడు తీసేయరెందుకు? వాళ్ళందరికీ అంత నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే అది కొన్ని కొన్ని మార్కెట్ అనేది ఎమోషనల్‌ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. జస్ట్ ఫ్యామిలీ లాగానే. ఫ్యామిలీలో చూడండి ఈ ఎమోషన్ ఆ ఎమోషన్‌కి మ్యాచ్ అవుతది. ఆ ఎమోషన్ చూసి ఇంకో ఎమోషన్. మార్కెట్ కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ మెరైన్ ఎలక్ట్రికల్స్ అనేది కూడా మార్కెట్ యొక్క న్యూస్‌ని బేస్ చేసుకొని ఈరోజు 5% ఇంక్రీజ్ అయిందండి. కానీ యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్, యాజ్ పర్ మనం ఈ ఫండమెంటల్స్ ప్రకారం వెళ్తే మాత్రం ఇప్పటికీ కూడా స్టాక్ పిఈ చాలా ఎక్కువ ఉందండి. మీరు ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ చేసి దాని తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. ప్రమోటర్ హోల్డింగ్ కూడా చాలా బాగుంది. 71% అండి. ఎవరు ప్రమోటర్ హోల్డింగ్ ఎవరు అంటే మీరు ఇక్కడ దీన్ని ప్లస్‌ని క్లిక్ చేస్తే మీకు అక్కడ చూపిస్తదండి చూడండి. ప్రమోటర్ హోల్డింగ్ వీళ్ళందరూ ప్రమోటర్స్ అండి కంపెనీలో. ఓకేనా అండి. వీళ్ళందరూ ప్రమోటర్స్. మనకిప్పుడు డిఐఎస్ ఎవరు హోల్డ్ చేశారో చూద్దాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. పబ్లిక్ దగ్గర ఎంత ఉందంటే 28% ఉందండి. ఓకేనా అండి. సో అందుకని ఒకసారి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు మెరైన్ ఇది కొంచెం మిగతా వాటితో పోల్చుకుంటే మనం పర్చేస్ చేయగలిగే రేంజ్లో ఉందండి ఈ షేర్. ఇది చూడండి డౌన్ అయింది ఇక్కడ లాస్ట్ అంతా హోల్డ్ అయింది. ఇవాళ న్యూస్ వల్ల గోల్డెన్ క్రాస్ అవర్ టచ్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకేనండి. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చి విఎంఎస్ ఇండస్ట్రీస్. ఇది చాలా లెస్ ప్రైస్లో ఉందండి. 43 రూపీస్ ఉంది. వెరీ గుడ్ అండి ఇది. ఎందుకంటే లాస్ట్ మీకు నేను న్యూస్కి ఫండమెంటల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీకు న్యూస్ సండే మొన్న రిలీజ్ అయింది. ఇది చూడండి లాస్ట్ 5 డేస్లో 10% ఇంక్రీజ్ అయిందండి. లాస్ట్ 1 మంత్లో 7% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో 10% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో 15%. లాస్ట్ ఇయర్లో 24%. 5 ఇయర్స్లో 156%. మ్యాక్సిమం ఎంత 149%. ఇది ఫండమెంటల్ అంటే. చూడండి స్టాక్ పిఈ ఎక్కడ ఉండాలండి? 20కి దగ్గరలో ఉండాలి. ఎక్కడ ఉంది? 14.8. ఇది మీరు ఖచ్చితంగా ఈరోజు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి దీని మీద మీరు డెసిషన్ తీసుకోవాలండి. ఇలాంటివే అవుతాయి. మనకు తెలియదు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు చూడండి, ఇట్లాంటివే అవుతాయి. ఇక్కడ చూడండి రిజర్వ్స్ ఎంత ఉంది? 67 crores రిజర్వ్స్ ఉంది. డెట్ ఎంత ఉందండి? 20 crores. కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? మార్కెట్ క్యాప్ ఎంతండి? 100 crores. ఫ్యూచర్ ఉంది దీనికి. డివిడెండ్ ఈల్డ్ చూడండి, మీకు ఏ కంపెనీ కూడా అంత డివిడెండ్ ఇవ్వలేదు. 1.16% డివిడెండ్ వస్తుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ హోల్డింగ్ ఓకే. ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం తక్కువ ఉంది, అయినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఫండమెంటల్స్ చూడాలి. ఫండమెంటల్స్ చూస్తే మీకు బాగుంటుంది. ఇప్పుడు సుజలాన్ చూసారనుకోండి, ప్రమోటర్ హోల్డింగ్ 13%. అలా అని చెప్పి కంపెనీ వేస్ట్ అనలేము కదా. అందుకని చెప్పి చూడండి. ఇప్పుడు ఇందులో ఎఫ్ఐఎస్ ఎంత ఉందండి? 0.40. మన రీటైలర్స్కి నేను మొన్నే చెప్పాను, మన వాళ్ళు తక్కువలో ఉన్నప్పుడు సుజలాన్ కొన్నారు, అమ్మేశారు, ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు చూడండి మన వాళ్ళ దగ్గర 61% ఉంది పబ్లిక్ దగ్గర. అమ్మమాకండి, హోల్డ్ చేయండి. మార్కెట్ ఉంది ఇప్పుడు, కరెక్ట్ టైం ఇప్పుడు. ఓకేనా. దీని టెక్నికల్లోకి చూద్దామండి. మార్కెట్ చూడండి ఎట్లా ఉందో, అసలు సూపర్ ఉంది. అసలు ఇది ఇండికేటర్స్ ఆర్ఎస్ఐ చూడండి అట్లా ఉంది. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ టచ్ అవుతుంది వాళ్ళు చాలా బాగుంటుందండి. ఇది కూడా మార్కెట్ చూడండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఆల్రెడీ 5% కొట్టేసింది. ఆల్రెడీ 5% హైక్ వచ్చేసింది ఇది. ఓకేనండి. కమింగ్ టు లాస్ట్ అండి, మన భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. చూసారు ఓపెనింగ్లో మైనసే ఉంది మీకు. ఈరోజు 5.6% కొట్టింది. 6% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 5 days 5%లో ఉంది. లాస్ట్ 1 month 8%. లాస్ట్ 6 months 0.5. లాస్ట్ ఇయర్ 60%. 109% 1 year. 5 years 761. మ్యాక్సిమం చూడండి 1,34% అండి. 1,34,500% ఉంది. మీరు 20 మ్యాక్సిమం ఇది. అంటే ఇప్పుడు మీరు 2014లో ప్రైస్ ఎంత ఉందండి? 9 రూపీస్ ఉందండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఓకేనా అండి, అప్పటి నుంచి ఇప్పుడు 24, ఇక్కడ 22, ఇక్కడ 2014, ఇక్కడ 2024. ఎన్ని ఏళ్ళు? దగ్గర దగ్గర 10 ఏళ్ళు 20 ఏళ్ళు. 20 ఏళ్ళకి అంత అయింది. మీ పిఎఫ్ లాగా ఆ రోజున మీరు 1,00,000 2 లక్షలు దాంట్లో పెట్టుంటే ఈరోజు ఎంత ఉండేది? 3 crores 4 crores ఉండేది. అయిపోయింది. రైల్వే స్టేషన్ లాగా స్టేషన్లో బండి ఎక్కేటప్పుడే ఉంది. బండి వచ్చింది, వెళ్ళిపోయింది, ఇంకో బండి వస్తుంది, వెయిట్ చేయాలి. దీని వెనకాల పరిగెట్టాలని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చూపించింది మీరు ఎప్పుడే వెళ్ళిపోయి 296 మీద కొనేయండి అని చెప్పట్లేదు. మన కెపాసిటీ, మన రిస్క్ బేరింగ్ చూసి దాన్ని బట్టి మనం పర్చేస్ చేయాలి. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి
మాట్లాడి దాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఇది చూడండి, మార్కెట్ క్యాప్ ఉందండి 2,00,000 మార్కెట్ క్యాప్. ప్రమోటర్ హోల్డింగ్ 51% ఉంది. ఇండస్ట్రీ పిఏ చూడండి 62, స్టాక్ పిఏ ఎక్కడ ఉంది 47.6, బుక్ వాల్యూ ఎంత ఉంది 24, గ్రామ్ వాల్యూ ఎంత ఉంది 58.1, సేల్స్ గ్రోత్ బాగుంది. రిజర్వ్స్ ఎంత ఉన్నాయి 16,000 crores రిజర్వ్స్ ఉందండి. డెట్ ఎంత ఉందండి 60 crores, నెగ్లిజిబుల్. రిజర్వ్స్తో పోల్చి కంపేర్ చేస్తే నెగ్లిజిబుల్ ఉంది. మనకి ఇండస్ట్రీ పిఈ బాగుంది. మనకి జస్ట్ ఆర్ఓసి ఆర్ఓఈ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రాబ్లం లేదండి. ఉంటాయి కొన్ని కొన్ని హై ఉంటాయి. ఇది చూడండి, హై వచ్చి 340కి వెళ్ళింది, కరెంట్లో వచ్చి 295, డిస్కౌంట్లో దొరుకుతుంది. ఆల్రెడీ 6% హైక్ వచ్చేసింది ఇవాళ. సో ఇది కూడా మీకు ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ మీకు చూపిస్తాను నేను. చార్ట్ మీదకి వెళ్ళి చూడండి, ఆర్ఎస్ఐ ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళింది 60 అబోవ్ వచ్చిందో అప్పుడు మనకు ప్రైస్ హై లెవెల్కి వెళ్ళింది. చూసారండి, ఇప్పుడు మళ్ళీ గోల్డెన్ క్రాస్ వరకు టచ్ చేసింది. చూసారండి, ఇదంతా మనం మార్కెట్ లైవ్లో చెప్తున్నాం కాబట్టి చేంజ్ అవుతున్నాయి. ఇది గోల్డెన్ క్రాస్ వరకు టచ్ అయింది, చూడండి పైకి వెళ్తాం. ఈరోజు మార్కెట్ మళ్ళీ హైలోనే వెళ్తుంది. ఈరోజు ఈ స్టాక్ నేను ఏదైతే చెప్పానో ఇవి మొత్తం అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని. ఇవన్నీ కూడా ఈరోజు ర్యాలీలోనే ఉంటాయండి. ఓకే, ఫస్ట్ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మ్యాక్డాక్ ఇందాక చెప్పాను కదా ఎంత ఉందని 3.21%కి వచ్చింది. ఇందాక ఎంత ఉందని ఇప్పుడు ఇది చూడండి 4% ఉంది ఇందాక. ఇప్పుడు ఎంత ఉందని 4.35. ఇందాక ఇది చూడండి 3%, 3.92 ఉంది. ఇది చూడండి ఇది ఎంతకు వచ్చిందండి ఇప్పుడు 5%. ఇందాక 4.2లో ఉంది. ఇది చూడండి ఇందాక 5.1 ఉంది, 5.6. విఎంఎస్ 4.99. స్టాక్స్ అన్నీ మంచి మంచివండి. 2030 వరకు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేయాలని వాళ్ళు అంత దృఢ నిశ్చయంతో సంకల్పంతో వాళ్ళు అమౌంట్ని వాళ్ళ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని, ఏం చెప్పలేం దీంట్లో ఎంతమందికి ఆల్రెడీ హోల్డింగ్ ఉన్నాయో వాళ్ళైతే మాత్రం ఒక విధంగా అదృష్టం అనే చెప్పొచ్చండి. మీకు ఒక మంచి న్యూస్ వచ్చింది, మీరు హోల్డింగ్ అలాగే కొనసాగించండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మాత్రం మీ సెబీ ఫైనాన్షియల్ రిజిస్టర్డ్ పర్సన్ అడ్వైజ్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకుని మాత్రమే మీ హార్డ్ కోర్ మనీ ఇన్వెస్ట్ చేయండి. చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, కానీ మీ మనీ మీ రిస్క్ బేరింగ్ కాబట్టి అది సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా ఎవరైనా సరే మీ డెసిషన్ మీరు తీసుకోండి. సో మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా నేను చెప్పిన వీడియో కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ అండి, అందరూ చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ ఇంకో 10 మందికి చూపిస్తుంది, దానివల్ల వాళ్ళు కూడా తెలియనివి తెలుసుకుంటారు. సో అలాగే కామెంట్స్ చేయండి, మీకు ఏవైనా వేరే స్పెసిఫిక్ షేర్స్ కావాలంటే వాటి గురించి కూడా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో మీరు ఎంతమంది ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకున్నారు, ఇప్పుడు ఇవాళ ఏవేవి మీ మన రీటైలర్స్ ఏవేవి కొనగలిగే స్టేజ్లో ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియో దీంతో ముగిస్తున్నానండి. సో అందరూ హ్యాపీగా ఉండండి, అమ్మా నాన్నని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. టేక్ కేర్, జై హింద్.